హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక డిజిటల్ మార్కెటర్ కింద అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ ఓనర్ కింద అవ్వచ్చు. సో మీరు కొన్ని సిస్టమ్స్ అన్నది మీరు షటప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రాపర్ సిస్టమ్స్ అన్నది మీరు షటప్ చేసుకున్నారో, అప్పుడు మీకు లీడ్స్ ఫ్లో అవ్వచ్చు, లేకపోతే లీడ్స్తో కన్వర్సేషన్ అవ్వచ్చు, లేకపోతే సేల్స్ క్లోజింగ్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు ఈజియర్గా ఉంటాయి. సో దీనికోసం ఏంటంటే మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఏమేమి సెటప్ చేయాలి, సో అన్న మనం ఈరోజు లైవ్ సెషన్లో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో పోస్ట్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు యాజ్ ఎ మీరు పర్సన్ కింద అయితే పర్సనల్ వెబ్సైట్, మీరు యాజ్ ఎ బిజినెస్ అయితే ఒక బిజినెస్ వెబ్సైట్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయాలి. సో ఈ రోజులు ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా ఒకటే సరిపోదు, యూ హ్యావ్ టు ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వెబ్సైట్. సో మీ యొక్క బిజినెస్ ని లేదా మీ యొక్క ఫ్రీలాన్సింగ్ వర్క్ ని లేదా యాజ్ ఏ ప్రొఫెషనల్ గా మీరు డిజిటల్ టెక్నాలజీని సో బెటర్గా యూజ్ చేయాలి అనుకుంటే, అటువంటి కేసులో మీరు ఏంటంటే మీరు సో మస్ట్ అండ్ షుడ్గా ఒక వెబ్సైట్ అన్నదే తీసుకోవాలి. సో దీనికి మీరు వెబ్సైట్స్ ఎంచుకోవడానికి మీరు వ్యవసాయమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం సరే, మీరు ఏంటంటే జస్ట్ ఒక డొమైన్ నేము హోస్టింగ్ తీసుకోవాల్సి వస్తాయి. సో నెక్స్ట్ అంటే మీ వర్డ్ ప్రెస్ థీమ్ కూడా మీరు ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేయొచ్చు. సో మీరే డెవలప్ చేసుకోగలిగితే మనకి యూట్యూబ్లో లాట్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఆ ట్యూటోరియల్స్ చూసి స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ప్రొఫెషనల్స్ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు రీజనబుల్ కాస్ట్ లో మీకు ఒక వెబ్సైట్ అనేది చేసిస్తారు. సో మీ యొక్క బిజినెస్ ని డిజిటల్ వైపు అడుగులు వేయించాలంటే మస్ట్ అండ్ షుడ్ గా మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఒక వెబ్సైట్ అన్నదే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని చాలా మంది చేసేది ఏంటంటే ఒక మేజర్ మిస్టేక్, ఒక వెబ్సైట్ అయితే చేయించుకుంటారు. కొంతమంది క్యాండిడేట్స్ వెబ్సైట్స్ చేయించుకుంటారు, బట్ కాకపోతే అందులో కంటెంట్ అనేది రెగ్యులర్గా ఇవ్వరు. సో మన యొక్క వెబ్సైట్ లో రెగ్యులర్ గా కంటెంట్ ఇస్తే ఓకే, మనకి ఏంటంటే మన యొక్క వెబ్సైట్ కి గూగుల్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మన యొక్క వెబ్సైట్ లో దీన్ని మనం ఏంటంటే బ్లాగింగ్ అంటాం. ఓకే, మనకు వెబ్సైట్ లో వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా బ్లాగ్ బిల్డ్ చేస్తే అందులో మనం రెగ్యులర్ గా మీరు డైలీ ప్రొడ్యూస్ అనేది వీక్లీ ఒక ఆర్టికల్ ప్రొడ్యూస్ చేసిన ఇయర్లీ 52 ఆర్టికల్స్ వస్తాయి. ఓకే, క్వాలిటీ ఆర్టికల్స్, ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ మీరు యొక్క బ్లాగ్ లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే సో మీకు ఏంటంటే రెగ్యులర్ గా లీడ్స్ వస్తాయి. ఓకే, యూజర్స్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. సో లైక్ బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ రాజమండ్రి అని ఈ విధంగా యూజర్స్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఎప్పుడైతే యూజర్స్ గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు మీ యొక్క వీడియోస్, మీ యొక్క ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ అయ్యేటప్పుడు యూజర్స్ ఆ ఆర్టికల్స్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసుకుని అది వారికి మోర్ టచింగ్ అవుతే సో యూజర్స్ ఆఫీస్కి మీ యొక్క కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి మీ యొక్క అపాయింట్మెంట్ లేకపోతే మీ పర్టికులర్ చిన్న ప్రోడక్ట్ తీసుకుని ఇటువంటి థింగ్స్ అంటే కన్వర్సేషన్స్ అనేవి ఒక ఫ్లోలో జరుగుతాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సో మస్ట్ అండ్ షుడ్ గా ఈ రోజు ఒక వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క ఎక్స్పర్టైజ్ యొక్క బ్లాగ్ ద్వారా మీరు క్లియర్ గా యూజర్స్ కి కన్వే చేయొచ్చు. అదేవిధంగా మీ యొక్క పోర్ట్ఫోలియో అవ్వచ్చు, మీ యొక్క సర్వీసెస్ అవ్వచ్చు, మీ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వీటిని మీ యొక్క వెబ్సైట్ లో సో చాలా ఈజీగా మీరు లిస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్స్ వెబ్సైట్ ఫినిష్ అయింది, సో మీ యొక్క వెబ్సైట్ అన్నది కంప్లీట్ అయింది. సో ఓకే, వెబ్సైట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకా సెటప్ చేయవలసిన సిస్టమ్స్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయండి. సో మనకు చూసుకుంటే లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో మీ గూగుల్ నుంచి మీకు ట్రాఫిక్ రావాలనుకుంటే మీరు ఒక వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయాలి. మనకి గూగుల్ తర్వాత నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఏది అంటే యూట్యూబ్ నుంచి కూడా మీకు బిజినెస్ రావాలి అనుకుంటే అటువంటి కేసులు ఏంటంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ సెటప్ చేసి ఇందులో కూడా మీరు రెగ్యులర్ గా వీడియో అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు బ్లాగ్ లో ఆర్టికల్స్ రైట్ చేస్తున్నారు రెగ్యులర్ గా, అవే ఆర్టికల్స్ ని మీరు ఒక వీడియో రూపంలో ప్రొడ్యూస్ చేసి సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు రీపర్పజ్ చేసుకుంటే సో మీకు యూట్యూబ్ నుంచి కూడా మీకు లీడ్స్ సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇందులో కూడా మీ యొక్క ఎక్స్పర్టైజ్ ని సో వీడియోస్ రూపంలో చూపించాలి. సో ఇందులో మీ యొక్క పోర్ట్ఫోలియో అవ్వచ్చు, మీ యొక్క సర్వీస్ అవ్వచ్చు, మీ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇందులో కూడా మీరు షోకేస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఐగే రికమెండ్ చేసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కాంటెంట్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క బ్లాగ్ అవ్వచ్చు, వీటిలో మోస్ట్ ఆఫ్ ది కాంటెంట్ అరౌండ్ 80% కాంటెంట్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మెయింటైన్ చేయండి. అరౌండ్ 80% ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మెయింటైన్ చేసి అరౌండ్ 80% కంటెంట్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మెయింటైన్ చేసి 20% వరకు ప్రమోషనల్ కంటెంట్ చేసుకుంటే ఇట్స్ బెటర్. యూజర్స్ ని మీరు బెటర్ గా గ్రాప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గూగుల్ ఫార్మ్స్ కూడా యూజ్ చేయండి. సో మీరు యూజర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ డెప్త్ గా
ఎక్సలెంట్. అంటే మోర్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి అనుకుంటే సో గూగుల్ ఫార్మ్స్ అనేది చాలా బెటర్ ఆప్షన్. సో ఇందులో అంటే మీరు ఒక ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫామ్ లో మీరు ఏ ఫీల్డ్స్ చేయాలి యూజర్స్ నుంచి అనుకున్నారు అటువంటి ఫీల్డ్స్ వాళ్ళ నేమ్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడి అవ్వచ్చు, వాళ్ళ వాట్సాప్ నెంబర్ అవ్వచ్చు, వాళ్ళ సిటీ లొకేషన్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క జాబ్ లొకేషన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఎన్ని డీటెయిల్స్ యూజర్స్ నుంచి కలెక్ట్ చేయాలనుకున్న అన్ని డీటెయిల్స్ మీరు గూగుల్ ఫార్మ్స్ డీటెయిల్స్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు యూజర్స్ పట్ల ఎంత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే అంత బెటర్ గా మనం వాళ్ళతో పర్సనలైజ్డ్ సపోర్ట్ అనేది మనం ఇవ్వచ్చు. సో కాబట్టి గూగుల్ ఫార్మ్స్ ని మీరు ఎఫెక్టివ్ గా యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్వర్ట్ కిట్ ఏంటంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్. సో వన్స్ మీరు యూజర్ నుంచి ఈమెయిల్స్ కలెక్ట్ చేస్తారు, లైక్ బ్లాగ్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా అవ్వచ్చు, గూగుల్ ఫార్మ్స్ ద్వారా అవ్వచ్చు, యూజర్స్ కి మీరు ఈమెయిల్స్ ఐడీస్ అని మీరు కలెక్ట్ చేస్తారు. వన్స్ ఈమెయిల్ కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయవలసిన టాస్క్ ఏంటంటే వాళ్ళతో మీరు టచ్ లో ఉండాలి. ఓకే, అంటే మీరు వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ స్టఫ్ వాళ్ళ మెయిల్ కి పంపిస్తే వాళ్ళు ఏంటంటే మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి అక్కడి నుంచి మనకి ఏంటంటే ఆ యొక్క రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే రిలేషన్ అన్నది కస్టమర్ కి రిలేషన్ అనేది ఏర్పడిందో అప్పుడు మీకు బెటర్ కన్వర్సన్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి క్యాలెండర్. సో ఓకే, మీరు మీ యొక్క యూజర్స్ మీ పర్టికులర్ టైం, మీ యొక్క అవైలబుల్ టైంలో వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే అటువంటి కేసులు అంటే మనకు క్యాలెండర్ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో క్యాలెండర్ టూల్ ఏంటంటే మనకి ఎవరైనా సరే మీ యొక్క వాల్యుబుల్ టైం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 15 minutes సో మీ యొక్క యూజర్స్ కి కనెక్ట్ అయ్యి ఆ యూజర్స్ కి మీకు వాళ్ళకున్న డౌట్స్ 1-to-1 లైక్ జూమ్ ద్వారానో లేదా గూగుల్ మీట్ ద్వారానో వాళ్ళకి క్లియర్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులు అంటే క్యాలెండర్ అన్నది యూజర్స్ ఈ క్యాలెండర్ లో ఒక లింక్ క్రియేట్ చేసి మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తే యూజర్స్ ఆ లింక్ కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన టైంలో అంటే మన అవైలబిలిటీ ఉన్న టైం ప్రకారం వాళ్ళు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో బెస్ట్ అపాయింట్మెంట్ బుకింగ్ టూల్ అనుకోవచ్చు క్యాలెండర్. సో నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న టూల్ కూడా ఇదే. నెక్స్ట్ వచ్చేప్పటికి సమ్ లిమిటెడ్ ఫీచర్స్ తో మనం దీన్ని ఫ్రీగా అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జాపియర్. సో జాపియర్ టూల్ ఏంటంటే ఆటోమేషన్స్. సో ఇప్పుడు మీరు గూగుల్ ఫార్మ్స్ ద్వారా మీరు యూజర్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. వన్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవి ఏంటంటే మనకి ఏమవుతాయి, గూగుల్ షీట్స్ కి ఫుల్ అప్ అవుతాయి. వన్స్ గూగుల్ షీట్స్ ఫుల్ అప్ అయిన వెంటనే ఆ పర్టికులర్ ఈమెయిల్ కి ఆటోమేటిక్ గా వెల్కమ్ మెసేజ్ పంపించాలనుకున్నా లేదా ఆ పర్టికులర్ వాట్సాప్ నెంబర్ కి వెల్కమ్ వాట్సాప్ మెసేజ్ పంపించాలన్నా సరే అటువంటి కేసులో మనం జాపియర్ అన్నదే యూజ్ చేయొచ్చు. సో ఈ జాపియర్ ఏంటంటే 2 టూల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే ఒక టూల్ కి ఇంకో టూల్ కి మధ్యన కమ్యూనికేషన్ ఏర్పరుస్తుంది ఈ జాపియర్ టూల్. అది కూడా ఆటోమేషన్. ఓకే, మీరు మాన్యువల్ టాస్క్ చేయాల్సింది ఒకసారి మీరు ఆ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తే ఈ జాపియర్ టూల్ ఆటోమేటిక్ గా అనేది మీకు అనుకున్న టైంలో మీకు వర్క్ అనేది చేసి పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి కాన్వా. ఇది చాలా తెలిసిన టూలే. సో నెక్స్ట్ ఇది ఏంటంటే మనం డిఫరెంట్ గ్రాఫిక్స్ అవ్వచ్చు, డిఫరెంట్ పోస్టర్స్ అవ్వచ్చు, ఇవి మనం ఈ కాన్వా టూల్ వచ్చేసి క్రియేట్ చేయొచ్చు. సో ఇది కూడా మనం ఫ్రీ టు యూజ్ విత్ లిమిటెడ్ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి జూమ్. సో మీరు యూజర్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక జూమ్ మీటింగ్ అనేది క్రియేట్ చేస్తే సో యూజర్స్ అనేది బెటర్ గా ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళతో మోర్ టచ్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి మీరు జూమ్ అనే టూల్ కూడా యూజ్ చేసుకోండి. ఇది కూడా మనం యూజ్ చేయడానికి సమ్వాట్ లిమిటెడ్ ఫీచర్స్ తో మనం ఫ్రీగానే యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద డ్రాప్ చేయండి. నేను అట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మీ యొక్క క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఒక ఫేస్బుక్ గ్రూప్ మీరు యూజర్స్ ని తెచ్చుకుంటారు. ఓకే, లైక్ వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడీస్ అవ్వచ్చు. సో ఈ విధంగా యూజర్స్ తెచ్చుకునే వాళ్ళని కూడా మీరు ఒక ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేస్తే లైక్ ఒక ఫేస్బుక్ గ్రూప్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ అవ్వచ్చు. సో ఇటువంటి కమ్యూనిటీలో వాళ్ళు మెన్షన్ చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అన్న మిమ్మల్ని వాళ్ళు రైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు వాళ్ళు మీ యొక్క క్వశ్చన్స్ ఇప్పుడు ఈ కమ్యూనిటీ యూజర్స్ వాళ్ళకున్న డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అవి వాళ్ళు అడుగుతారు. అటువంటి క్వశ్చన్స్ మీరు ఎప్పటికప్పుడు ఆన్సర్స్ ఇస్తూ ఉండొచ్చు ఈ కమ్యూనిటీలో. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులో వాట్సాప్ గ్రూప్ లో కొంత లిమిటెడ్ ఫీచర్ అంటే లిమిటెడ్ మెంబర్స్. సో మీరు ఎక్కువ మెంబర్స్ మీ యొక్క బిజినెస్ కి లేదా మీ యొక్క కన్సల్టెన్సీలో మీ ఎక్కువ మెంబర్స్ మీరు టార్గెట్ చేసినంటే ఫేస్బుక్ గ్రూప్ తో మూవ్ అవ్వండి. అరౌండ్ 200 మెంబర్స్ అనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్ ట్రీ. సో ఈ లింక్ ట్రీ టూల్ దేనికంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఉంది, మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ లోని వీటిలో మనం లింక్ పెట్టడానికి ఉండదు. సో మనకి ఏంటంటే బయోలో ఒక లింక్ పెడతాము. సో ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే మల్టిపుల్ ప్లేసెస్ లింక్స్ అన్ని ఒకే ప్లేస్ లో పెట్టాలనుకుంటే అటువంటి కేసులో మనకి ఏంటంటే ఈ లింక్ ట్రీ టూల్ అనేది యూజ్ అవుతుంది.
సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టూల్స్ ఎప్పుడైతే మీరు ఎఫెక్టివ్ గా యూజ్ చేశారో అప్పుడు మీ యొక్క బిజినెస్ గ్రోత్ అన్నదే సో బెటర్ గా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను మెన్షన్ చేసిన ప్రతి టూల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది టూల్స్ లో ఫ్రీ వర్షన్ ఉండడం జరిగింది. సో పర్టికులర్ టూల్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేప్పటికి రీబ్రాండ్, ఇది కూడా ఒక సంవాట్ ఆసమ్ టూల్. మీరు అప్పుడు యూట్యూబ్ లో వీడియో చేస్తారు, ఓకే, యూట్యూబ్ లో వీడియో చేస్తారు, సో లింక్స్ ఇస్తారు, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తారు. ఆ లింక్స్ ఇచ్చిన తర్వాత సంవాట్ ఒక 30 days తర్వాత 1 year తర్వాత పర్టికులర్ లింక్ యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది అనుకోండి. అటువంటి కేసులో మీరు ఏం చేయాలి, ప్రతి వీడియోకి మాన్యువల్లీ ఆ లింక్ ని అప్డేట్ చేయాలి. అది వెబ్సైట్ అయినా అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా పోస్ట్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు. సో కానీ కొన్ని పోస్టులు మీరు అప్డేట్ చేయడం మర్చిపో. అటువంటి కేసులు ఏమవుతాయి, ఆ లింక్స్ అన్ని కూడా 404 error లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అటువంటి కేసెస్ మనకి రైజ్ అవ్వడం కోసం ఈ బ్రాండ్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనం షార్ట్ అండ్ లింక్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి vranda.in/join. ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, vranda.in/join అనే లింక్ నేను సో యూట్యూబ్ వీడియోస్ ఇస్తాను, ఫేస్బుక్ పోస్టులు ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ మల్టిపుల్ ప్లేసెస్ లో పర్టికులర్ లింక్ అన్నది నేను పోస్ట్ చేస్తాను. అయితే ఈ లింక్ డెస్టినేషన్ ఉంది కదా, అంటే ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది నేను ఎప్పటికప్పుడు నేను మార్చుకోవచ్చు. సో బట్ ఈ లింక్ నేను ఎక్కడైతే ప్లేస్ అయినా అక్కడ అప్డేట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే అదే లింక్ ప్లేస్ ఉంటుంది. అంటే నేను ఏంటి డెస్టినేషన్ అన్నది నేను నా టైంకి తగ్గట్టుగా, నా అవసరానికి తగ్గట్టుగా డెస్టినేషన్ లింక్ అనేది నేను మార్చుకోవచ్చు. సో దానికి ఈ రీబ్రాండెడ్ టూల్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో కూడా మనకు ఫ్రీ వర్షన్ ఉంది. సో ఫ్రీ లిమిట్ ఫీచర్స్ తో మనం ఈ ఫ్రీ వర్షన్ మనం బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అనలిటిక్స్ కూడా ఉంటాయి. ఓకే, మన ఆ లింక్ ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎలా పెర్ఫార్మ్ చేస్తానని మనం అనలిటిక్స్ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీరు మీ యొక్క బిజినెస్ కి ఒక ప్రాపర్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు యూజ్ చేయవలసిన టూల్స్. నేను ఐగా రికమెండ్ చేసిన మాస్టర్ నుంచి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయండి, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఒక్కసారి మీరు కంటెంట్ ప్రొడక్షన్ యూట్యూబ్ కానీ బ్లాగ్ ని కానీ మెయిన్ సోర్సెస్ పెట్టుకోండి. ఓకే, మీరు యొక్క కంటెంట్ ప్రొడక్షన్ యూట్యూబ్ కానీ బ్లాగ్ ని మెయిన్ పెట్టుకోండి. సో ఎందుకంటే అవి రెండు సెర్చ్ ఇంజిన్స్ ద్వారా వచ్చే ట్రాఫిక్. సో చాలా వాల్యుబుల్ థింగ్స్ అవి. ఒక బ్లాగ్ చూసుకున్నా, యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, ఆ రెండు కూడా చాలా వాల్యుబుల్. మీరు రెండు మెయింటైన్ చేస్తే చాలా బెటర్. బట్ రెండు మెయింటైన్ చేయలేము అనుకుంటే ఏదో ఒకటి మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయండి. సో వన్స్ అవి మెయింటైన్ చేసిన తర్వాత మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, వీటిలో మీరు ఆ పర్టికులర్ మెయిన్ కాంటెంట్ ని రీపర్పజ్ చేసుకుని, ఎందుకంటే మీరు ప్రతి ప్లాట్ఫామ్ కి కంటెంట్ ఇండివిజువల్ గా ప్రొడ్యూస్ చేయాలి, ఇండిపెండెంట్ గా ప్రొడ్యూస్ చేయాలంటే సంవాట్ డిఫికల్ట్. సో కాబట్టి ఏంటంటే మీరు వన్స్ కంటెంట్ ని సో ఈ వేరే ప్లాట్ఫామ్స్ కి మీరు స్మాల్ క్లిప్స్ లైక్ రీల్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే రీపర్పజ్ చేసుకున్నారో మీకు లాట్ ఆఫ్ కంటెంట్ అన్నది మీ యొక్క సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ లైవ్ సెషన్ మీకు అల్పదని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద డ్రాప్ చేయండి, సో వాటిని నేను ఆన్సర్ చేస్తాను. సో మనకి ఏంటంటే ఈరోజు రవ్వ సందీప్ షాండే గారు హాయ్ అని పెట్టారు. హాయ్ సందీప్. సో ఓకే, సో నెక్స్ట్ ఈ పర్టికులర్ లైవ్ సెషన్ మనం రెగ్యులర్ గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరూ ఓకే, సో ప్రతి ఒక్కరు ఈ పర్టికులర్ క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క బిజినెస్ అన్నది డిజిటల్ గ్రోత్ లో బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ.